శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుగారికి పాదాభివందనాలు. నా పేరు సరస్వతి, మాది ఎల్కతుర్తి. నేను చిన్న స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. అయితే వారాహి నవరాత్రులు నేను దీంతో రెండోసారి చేసుకుంటున్నాను పీఠంలో. వారాహి నవరాత్రులు మొదటిసారి చేసుకున్నప్పుడు నేను చాలా ఇబ్బంది పడేదాన్ని. తర్వాత నుంచి కాస్త ఆ, కోలుకుంటున్నాను. అంటే చాలా ఇబ్బందులు ఉండేది. ఫస్ట్ నవరాత్రులు చేసిన తర్వాత నాకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినాయి. అప్పటి నుంచి చేసుకుంటున్నాను. మొన్న నవ వారాహి నవరాత్రులు చేసుకున్నప్పుడు చాలా బాగా చేసుకున్నాము. చాలా సంతోషంగా జరుపుకున్నాము. అమ్మవారు మొదటి రోజు వచ్చినప్పటి నుంచి, ఇంట్లోకి ఆహ్వానం పలికినప్పటి నుంచి ఉద్వాసన జరిగేంత వరకు ఎలాంటి అవరోధాలు లేకుండా చాలా బాగా జరుపుకున్నాము. మొదట్లో వారాహి నవరాత్రులు జరుపుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను. కానీ మొన్నటి నవరాత్రులకి చాలా సంతోషంగా అసలు ఆ ఆ ఫీలింగ్ చెప్పలేము అసలు. ఎంత సంతోషంగా అంటే చాలా బాగా జరుపుకున్నాము. అంతకుముందు నవరాత్రులు చేసినప్పుడు మా ఇంట్లో వాళ్ళకి తెలియదు, తెలిసిన వాళ్ళు ఒప్పుకోలేదు. మొన్నటి నవరాత్రులకి చెప్తే చేయని అన్నట్టుగానే అన్నారు. అప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆ, మొదటిసారి చేసినప్పుడు వాళ్ళు అట్లా అన్నారు అని అనుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఏమంటారో అని భయపడ్డా మొదట్లో. తర్వాత ఏం అనలేదు, చేశాము. ఆ, చాలా సంతోషంగా పూర్తయినాయి నవరాత్రులు. మొదటి రోజు ఆహ్వానం పలికినప్పుడు అమ్మవారు వచ్చినట్లుగా నాకు అనిపించింది, ఇంట్లోకి వచ్చినట్టుగా. అలాగే రోజు నైవేద్యాలు పెట్టినప్పుడు బెల్లం పానకం టేస్ట్ మారడం అవన్నీ గమనించాను నేను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అమ్మవారికి గజ్జెల దండ వేసినప్పుడు ఆ సౌండ్, గజ్జెల శబ్దం ఇంట్లో అప్పుడప్పుడు వస్తున్నట్లుగా అనిపించింది నాకు. ఆ, అలాగే అమ్మవారికి గోరింటాకు పెట్టినప్పుడు కూడా అమ్మవారు స్వయంగా పెట్టుకున్న ఫీలింగ్ కలిగింది నాకు. అది చాలా అద్భుతంగా అనిపించింది నాకు. నాతో పాటు మా వారు కూడా చేశారు నవరాత్రులు. ఆ ఆ నవరాత్రులలో ఆ అసలు ఏ ఎంత బాగా జరిగిందంటే నేను మా వారు కలిసి చేసుకున్నాము. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. మళ్ళీ ఇంకోటి, ఆ, అమ్మవారికి పెట్టే నైవేద్యాలలో టేస్ట్ మారడం అవన్నీ మా పిల్లలు కూడా చూడడం, మా పిల్లలు కూడా వాటిని ఫాలో అవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఉద్వాసన రోజు ఆ, అమ్మవారికి సారీ ఇచ్చినప్పుడు కూడా అమ్మవారు స్వయంగా తీసుకున్నట్లుగా అనిపించింది. గురువు గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఆ, నవరాత్రులు ఎప్పుడైనా స్పెషల్గానే ఉంటాయని తెలుసు నాకు. అంతకుముందు జరుపుకున్నా కాబట్టి ఆల్రెడీ ఒకసారి ఆ నవరాత్రుల ప్రభావం ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు కూడా చాలా సంతోషంగా జరుపుకున్నాను. అలాగే అమ్మవారి దయాకరణ ఎప్పుడు మాపై ఉంటుందని అనుకుంటున్నాను. ఆ, అమ్మవారికి, గురువుగారికి చాలా చాలా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీకు పీఠంకి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుంచమ్మా? ఎన్ని నవరాత్రులు చేశారు? నేను లాస్ట్ ఇయర్ నవరాత్రులకి వచ్చాను. పీఠం గురించి నాకు 2.5 years నుంచి తెలుసు. అంతకుముందు మా వారు పీఠంలో, ఇప్పుడు మా వారు వారాహి నవరాత్రులు చేసుకోవడం మూడోసారి, అప్పటి నుంచి చేసుకుంటున్నాము. ఆ, తెలుసు పీఠం గురించి. కానీ లాస్ట్ ఇయర్ నుంచి నేను సొంతంగా ఫీల్ అవుతున్నట్టు. అంటే ఆ, అమ్మవారికి చేసుకునే పూజ ఎంత స్పెషల్గా ఉంటుందంటే ఈ 9 రోజులు చేసిన దానికి రిజల్ట్ కూడా అంతే స్పెషల్గా ఉంటుందని నా విషయంలో నాకు అర్థమైంది లాస్ట్ ఇయర్ దాంట్లో. అంటే లాస్ట్ ఇయర్ నేను అసలు మ్యారేజ్ తర్వాత చదివే చదవలేను అనుకున్న స్టేజ్లో చాలా బాధపడేదాన్ని. ఫస్ట్ నా వారాహి నవరాత్రులు చేసినప్పుడు
వారాహి నవరాత్రులు చేసినప్పుడే నేను పీజీ సెట్‌కి అప్లై చేయడం, మళ్ళీ ఎగ్జామ్ రాయడం. అది ఫస్ట్ టైమ్ చేయడం వల్ల అది రాలేదు కానీ, నాకు అది చాలా సంతోషంగా అనిపించింది. బుక్సే పట్టననుకున్న నేను బుక్స్ పట్టినా. అది నా విషయంలో పెద్ద మిరాకిల్. అప్పటినుంచి అనుకోనివన్నీ జరుగుతాయి. అని నమ్మకం నాకు అనుకుని అమ్మవారికి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకున్నప్పుడు అమ్మవారు ఆ కోరిక తీరుస్తుంది అనే నమ్మకం నాకు కలిగింది అప్పుడే. ఖచ్చితంగా వారాహి నవరాత్రులు చేసుకోవాలని అప్పుడే నిర్ణయించుకొని చేసుకున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటమ్మా? ఎందుకు? నాకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులంటే 3 నేను చేసుకున్నవి. ఒకటి వారాహి నవరాత్రులు ఫస్ట్‌ది. అది ఫస్ట్ వారాహి నవరాత్రులు చేసుకున్నప్పుడు మర్చిపోలేని సంఘటన నా స్టడీస్ గురించి. తర్వాత శ్యామలాదేవి నవరాత్రులు చేసుకున్నాము. శ్యామలాదేవి నవరాత్రులప్పుడు మా వారు చేశారు. అప్పుడు కూడా మా ఇంట్లో అప్పుడు నేను చేసుకోలేకపోయాను కానీ, అప్పుడు మా ఇంట్లో జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. అలాగే లలిత అమ్మవారి చేసుకున్నాం మేము. మా వారిద్దరం చేసుకున్నాము. అప్పుడేంటంటే ఇంట్లో సమస్యలు చాలా అంటే చాలా ఉండేవి. అప్పుడు గూడా ఆహ్, అవన్నీ సాల్వ్ కావడానికి మాకో దారి దొరికింది. అది ఆహ్, అది గూడా గుర్తుండిపోయే నవరాత్రులే. ఇప్పుడు వారాహి నవరాత్రులంటే మా ఇంట్లో ఉన్న సమస్యలకి అంటే ప్రెజెంట్ బయట సమస్యలు గాదు గానీ, నా వల్ల మా ఇంట్లో వాళ్ళు సఫర్ అవ్వడం అది బాగా ఉండింది మొన్నటి వరకి. కానీ వారాహి నవరాత్రులు స్టార్ట్ చేసినప్పుడు అంతకుముందు ఫీలింగ్ మా వాళ్ళది వేరే. మా అత్తగారు, మా మామగారు వాళ్ళ ఫీలింగ్ వేరే ఉండేది. అలాంటిది కాస్త పాజిటివ్‌గా మారిపోయింది. నేను ఆ విషయంలో మాత్రం బాగా అబ్జర్వ్ చేశాను. నాకు ఒక్కొక్క నవరాత్రులు అన్ని స్పెషల్ డేస్‌గానే మిగిలిపోతున్నాయి. చేసే ప్రతి నవరాత్రుల్లో మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారు గదా! అంటే బెటర్ అవును. అవుతున్నారా? అవునవును. ఒక్కొక్క మెట్టు అంటే అన్నీ ప్రెజెంట్ అంటే ఒక్కొక్క స్టేజ్ దాటుతూ మెట్టెక్కుతూనే ఉంటున్నాను. ఎప్పుడు మాత్రం దేనివల్ల బాధపడింది లేదు. అన్నింటికి సంతోషమే. మళ్ళీ ఇంకోటేంటంటే ఎంత పెద్ద కష్టమైనా చిన్న చిన్న వాటితోనే తొలగిపోతున్నాయి నవరాత్రులు చేసుకున్నప్పుడు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. గురువుగారు ప్రతి ఒక్క నవరాత్రుల్లో ఏదో ఒక ఆయుర్వేదంకి సంబంధించింది జోడిస్తారు గదా! అది ఎలా అనిపిస్తుందమ్మా మీకు? ఆ విషయంలో అయితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే వా మామూలుగా ఆయుర్వేదంకి సంబంధించింది ఎవరికీ తెలియదు. అంటే తలకి కుంకుడుకాయలు పెట్టుకోవడం వరకే తెలుసు గానీ, ఇవన్నీ పెట్టుకోవాలి. మళ్ళీ ఆహ్, అదే అదేంది మామిడల్లం పెట్టుకోవడం, దానివల్ల నాకు కాస్త హెడేక్ తగ్గినట్లుగా అనిపించింది. అట్లాంటియన్నీ నాకు తెలియదు. అసలు మామిడల్లం అంటే పేరు వినడమే మొన్న. గురువుగారు చెప్పిన తర్వాతనే విన్నాము. అంతకుముందు నాకు తెలియదు. అలాంటివన్నీ కొత్త కొత్తగా అవన్నీ పాతవే కావచ్చు గానీ, నేను మాత్రం కొత్తగానే విన్నాను ఈసారి. అవి నాకు చాలా బాగా అనిపించింది. మళ్ళీ వాటితో రిజల్ట్ చాలా బాగా కనిపిస్తుంది. టాబ్లెట్స్ కన్నా ఎక్కువగా ఇంకా. గురువుగారు సమయం అంటే సమయమే గదమ్మా! ఈ పద్ధతి మంచిదేనా? దీని గురించి మీ ఉద్దేశం మీ మాటల్లో చెప్పండమ్మా. చాలా మంచిది. నా విషయంలో అయితే ఒక మనిషి ఎలా టైం పంక్చువాలిటీ ఉండాలో అని నేర్పించే ఆహ్, విధంగా గురువుగారు టైమ్ టు టైమ్ ఎల్లప్పుడూ అదే టైంని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ప్రతీదీ టైం అంటే టైమే. కాస్త అటు ఇటు కాకుండా అన్నీ పర్ఫెక్ట్‌గా గురువుగారు చూసుకుంటారు. అలాగే ఆ గురువుగారిలానే అందరూ చూసుకోవాలని అనుకుంటారు గానీ అంత పంక్చువాలిటీగా సాధకులు అంటే నేను ఉంటానో, ఉండనో నాకు తెలీదు గానీ, గురువుగారు మాత్రం ప్రతీదీ టైమ్ టు టైమ్ 1 సెకండ్ గూడా అటు ఇటు కాకుండా చాలా బాగా చేస్తారు. ఈవెన్ నేను కూడా అలాగే ఉండాలి. టైం ఎలా సేవ్ చేసుకోవాలి, ఎప్పటి టైం అప్పుడు చేస్తే ఎలా ఉంటుంది, ఏ పని ఏ టైంకి ఆ పని చేయాలి అనేది నాకు చాలా నచ్చుతుంది.
మంత్రదీక్షకి మీకు ఎంత ఖర్చయిందమ్మా? అంటే గురుదక్షిణ ఎవరైనా అడిగారా? హోమం అని గాని, ఇతర ఖర్చులని గాని ఇమ్మని ఎవరైనా అడిగారమ్మా మిమ్మల్ని? లేదు లేదండి అసలు. నేను సంవత్సరం అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్, లాస్ట్ ఇయర్ నవరాత్రుల నుంచి పీఠంలో ఉంటున్నాను, కానీ నన్ను ఇప్పటి వరకు ఎవరు ఒక రూపాయి కూడా అడగలేదు. ఆ హోమాలకి దానికి దీనికి కూడా దేనికి ఖర్చు చేయలేదు. అంటే ఎవరికి ఇవ్వలేదు. మీరు వచ్చాక కొత్త సాధకులు చాలా మంది వచ్చారు కదమ్మా! వారి అనుభవాలు విన్నప్పుడు మీకేమనిపిస్తుందమ్మా? నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళు ఆ అమ్మవారిని నిజంగా ఫీల్ అవ్వడం. మొదటిసారిగా నేను ఎంత ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యానో వాళ్ళు కూడా అంతే ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యారు. అది నేను చాలా బాగా గమనించాను. ఎలా అంటే ఆ మొద నేను ఎవరికైనా ముందు ఆలోచన ఎలా ఉంటుందంటే అదంతా నిజంగా జరుగుతుందా అనుకునే వాళ్ళు కూడా ఇదంతా మా ఇంట్లో జరిగింది, మా ఇంట్లోనే జరిగింది అనుకుంటా చెప్పినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారమ్మా? మీ అభిప్రాయం చెప్పండి. నవరాత్రులు అమ్మవారి అనుగ్రహం కోసమే చేస్తాను ఎవరైనా. నేనైతే అందుకే. ఎందుకంటే అమ్మవారి ఆ, ఒక్క కనుచూపు చాలు మనం బాగుండాలంటే. గురువు గారితో పాటు అమ్మవారిని ఇంట్లోకి రమ్మనడం ఆ, అంత ఈజీ కాదు. గురువు గారి ఆ, చెప్పడం వల్ల అమ్మవారిని ఆహ్వానం చేయడం, గురువు గారి ఆజ్ఞానుసారంగా అన్ని చేయడం. ఇంకోటి ఏంటంటే గురువుగారు లేకుండా అసలు ఈ పూజలన్నీ ఇంత సక్రమంగా జరగవు. ఎన్ని లోటుపాట్లున్నా గురువుగారు అన్ని సెట్ చేసి అది మళ్ళీ అమ్మవారికి ఎలా దగ్గర చేయాలి, అమ్మవారితో ఎలా ఉండాలి అనేది అన్ని చెప్తూ ఉంటారు. అలా చెప్పడం వల్ల అమ్మవారు వచ్చి ఇక్కడ ఉంది ఉంటుంది. అలా ఫీల్ అవ్వడం కాదు, ఉంటుంది. ఖచ్చితంగా తెలుస్తుంది ఏదో ఒక రకంగా. నాకు అది చాలా బాగా అనిపిస్తుంది. గురువుగారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారని అంటారు. తప్పు చేస్తే వెంటనే తీసివేస్తారు అంటారు. మరి ఇన్ని నవరాత్రులు మీరు ఎలా చేయగలిగారమ్మా? భయపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? భయపడ్డ సన్నివేశాలు అంటూ ఏం లేవు. ఎందుకంటే నాకు గురువు గారి సపోర్టు అలాగే మిగతా సాధకుల సపోర్ట్ కూడా చాలా ఉంది. ఏ చిన్న విషయమైనా నేను నాకు డౌట్ వస్తే సాధకులని అడగడం కానీ లేదా గురువు గారిని అడగడం కానీ చేస్తాను. వెంటనే సాధకులు లేకపోతే గురువు గారు వెంటనే సాల్వ్ చేస్తారు. ప్రతి దానికి గురువు గారు స్ట్రిక్ట్ గా అంటారు కానీ ఎంత సున్నితంగా ఉంటారు అనేది కూడా నాకు తెలుసు. నుంచి చూస్తున్నాను కాబట్టి ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో ఆ, అంతకన్నా ఎక్కువగా ఆలోచిస్తారు సాధకుడికి. అనడం కన్నా మనల్ని అందరినీ పద్ధతిగా ఉంచడం అనడం. ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలి అంటే ముఖ్యంగా పాటించవలసినవి ఏంటమ్మా? ముఖ్యంగా పాటించాల్సినవి అంటే గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా చేయడం అంతే. ఎందుకంటే గురువు గారు చెప్పింది కాకుండా వేరే ఏం చేసినా రిజల్ట్ వేరేలా ఉంటుందని ఆ చెప్పారు గురుగారు. అలాగే జరుగుతుంది కూడా. అందుకే ఖచ్చితంగా గురుగారు ఏది చెప్తే అదే చేయాలి. అంతకు మించి చేంజ్ చేయకుండా ఉంటేనే మంచిది. అలా చేస్తే దాని రిజల్ట్ ఇంకా వేరేలా ఉంటుంది. గురువుగారు చెప్పినట్లు చేస్తే మాత్రం ఏదో ఒకటి గుడ్ న్యూస్ ఖచ్చితంగా వింటారు. ఇది మాత్రం నా విషయంలో చాలా జరిగాయి. ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని అనడానికి ఏమైనా ముఖ్యమైన కారణాలు ఉన్నాయమ్మా? చాలా ఉన్నాయి. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక చాలా ఉన్నాయి. పీఠంలోకి రాకముందు నాకైతే అసలు మనశ్శాంతి లేదు. ఇంట్లో గొడవలు, చాలా అంటే చాలా ఇబ్బందులు. ఒక్కోసారి వామ్మో ఎందుకు ఉంటున్నా ఇంట్లో అనే సిచ్యువేషన్ లో దాదాపు ఆ అసలు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అనుకునే మెంటాలిటీలో ఉన్నా నేను అప్పుడు, పీఠంలోకి రాకముందు. తర్వాత మా వారు వచ్చిర్రు. ఆ, మా వారు రావడం వల్లే నాకు తెలిసింది. మా వారు వచ్చిన తర్వాత మా వారిలో మార్పు చూసాను నేను ఖచ్చితంగా. ఎంత అంటే ఒకప్పుడు మా వారు దేవుడు అంటే దేవుడు అంతే.
ఆ పూజ చేసుకున్నామా అయిపోయిందా, దేవుడికి ఏదైనా చేస్తే కూడా దేవుడు వచ్చి తింటాడా అని మెంటాలిటీ ఉన్న ఆయన సడన్ నవరాత్రులు చేసుకున్న తర్వాత ఆయన సాధన చేశారు. చేసినప్పుడు అమ్మవారికి పెట్టేంత వరకు ఆయన తినరు అప్పటి నుంచి, పీఠంలోకి వచ్చినప్పటి నుంచి. ఆ అప్పుడు నాకు అనిపించింది ఆ ఒక్కటే కాదు, మిగతా లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. అంతకు ముందు మా వారు వేరే, తర్వాత మా వారు వేరే. అలాగే ఇంత మార్చిన అమ్మవారు నాకంటూ ఏం చేయదా, నేను చేస్తే ఇలా బాగుంటుంది అని అనిపించి నేను పీఠంలోకి వచ్చాను. పీఠంలోకి వచ్చిన తర్వాత నా లైఫ్ కూడా మొత్తం టర్న్ అయిపోయింది. అంతకు ముందు ఒక బానిసలాగా ఉన్న నేను ఇప్పుడు ఆ నాకంటూ ఒక స్వేచ్ఛ, అంటే మా ఫ్యామిలీతో పాటు నేను ఉన్నా అనే ఫీలింగ్ నాకు ఇప్పుడు కలుగుతుంది. అంతకు ముందు అట్లా ఉండకపోయేది. వాళ్ళు ఏదో అంటే నేనేదో బాధపడడం అలా ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం అలా లేదు. వాళ్ళతో పాటు నేను, నాతో పాటు వాళ్ళు, ఫ్యామిలీ అంటేనే అందరం కలిసి ఉన్నాను. అవన్నీ మళ్ళీ గురువు గారు A to Z అన్నీ చెప్పడం, ఒక మనిషి ఎలా ఉండాలి, పిల్లలతోని ఎలా ఉండాలి, పెద్దవాళ్ళతోని ఎలా ఉండాలి, ఎక్కడికన్నా ఎటైనా వెళ్తే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎలా గౌరవించి మాట్లాడాలి, A to Z అన్ని గురుగారి వల్లే తెలుసుకుంటున్నాను. బయటకు వెళ్తే ఒక ఆడపిల్ల ఎలా ప్రవర్తించాలి, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, బయటి వాళ్ళతోని ఆ అంటే ఎక్కువగా ఏ స్పెండ్ చేసే విధానం ఎలా ఉండాలి, బయట జరిగే వాతావరణం ఇంట్లో ఉన్న వాళ్ళకి మామూలుగా తెలియదు. అసలు నాకైతే అంతకు ముందు తెలియనే తెలియదు బయట ఏం కనీసం చుట్టుపక్కల జరిగేది కూడా తెలియకపోయేది. అలాంటిది ఇప్పుడు చుట్టుపక్కల తెలుసుకోవడమే కాకుండా ఆ అన్న సంతర్పణలకి వెళ్ళడం వల్ల ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ తెలుసుకోగలుగుతున్నాను. ఒకప్పుడు మాట్లాడడానికి భయపడే నేనే ఇప్పుడే మాట్లాడేస్తున్నాను. అది ఇంకా అంటే ఎలా అంటే ధైర్యం చెప్పే వాళ్ళు తక్కువ ఆడపిల్లలకి, పెళ్ళైన తర్వాత మరీ తక్కువ. అలాంటిది ధైర్యం చెప్పే సపోర్టు పీఠం నుంచి నాకు దొరుకుతుంది. నాకైతే అది చాలా సంతోషంగా ఉంది. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం ఏంటమ్మా? అంటే మీకు గూడా ఆన్‌లైన్‌లోనే గదా మంత్రం ఇచ్చారు. ఆ శక్తి మీరు అనుభవిచ్చారా లేదా? నేను అనుభవించాను, చాలా సార్లు అనుభవించాను. ఆ శక్తి అనేది ఆ పీఠం అమ్మవారి నుంచి, గురువు గారి నుంచి పీఠం అమ్మవారి నుంచే వస్తుంది కాబట్టి పీఠం ఆ పేరు తలుచుకున్నప్పుడు కూడా పీఠం పేరులో కూడా వైబ్రేషన్స్ మనం గ్రహిస్తాము. మొదట్లో చేసినప్పుడు ఫస్ట్ టైం పీఠం పేరుతోని జపం చేయమన్నప్పుడు అప్పుడు నేను రియల్ గా ఫీల్ అయినాను. అది ఆన్లైన్ లో అంటే చేస్తే తప్ప వాళ్ళకి అర్థం కాదు అంతే. కానీ చేస్తేనే మంచిది, చేస్తే అమ్మవారి దగ్గర అవుతుంది అని నా ఉద్దేశం. గురువుగారు మీ జపం అయ్యాక అనుభవాలకు వివరాలు ఇస్తున్నారు గదా! అవి ఎలా ఉన్నాయమ్మా? అంటే వాటిలో మీకు ఏదైనా చెప్పుకోదగ్గ విశేషాలున్నాయా? నావి అంటే నాకు అనుభవాలు అంత రాలేదు, కానీ ప్రతి దానికి ఆ ఎలా అంటే చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకొని సాధకులకి ఎలా అంటే ప్రతిదీ చిన్న పాయింట్ కూడా అనుభవానికి ప్రతి దానికి ఇస్తారు గురువుగారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎలా అంటే కొత్త వారికి అయితే అసలు తెలియదు అనుభవాలు ఎందుకు వస్తున్నాయి ఏంది అనేది తెలియదు. నాకు తెలుసు అంతకుముందు నా విషయంలో అలా చాలా జరిగాయి. ఆ అలా జరిగినప్పుడు గురుగారు చెప్పారు, ఇలా చేసుకోండి అమ్మా, ఇది చేస్తే బాగుంటుంది అని. అంతకుముందు నాకు చాలా సార్లు చెప్పారు కొన్ని కొన్ని సందర్భాలలో. చెప్పినప్పుడు నేను అలాగే చేశాను. చేయడం వలన నా ఆ, నా జప సాధన విషయంలో కానీ, నా కుటుంబంలో ఉన్న సమస్యల గురించి కానీ ఏదో ఒక సొల్యూషన్, చిన్న సొల్యూషనే కానీ అది ఆ, అక్కడున్న సిచ్యుయేషన్ని మార్చేసే సొల్యూషనే దొరికింది నాకు. ప్రతి దానికి గురువు గారు అన్నింటికి అబ్జర్వ్ చేస్తూ చెప్తారు. అది చాలా బాగుంది అసలు. మీకు అనుభవాలు వచ్చి ఉంటే, ఆ అనుభవాల్లో బాగా నచ్చినవి ఏంటమ్మా? వాటిలో కొన్ని చెప్పండమ్మా. నాకు అనుభవాలు అంటే అమ్మవారి దర్శనం అయ్యింది ఒకరోజు. అమ్మవారి దర్శనం అయిన తర్వాత నేను ఆ రోజు గురుగారికి చెప్పలేకపోయాను. అంటే మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబు ఆ రోజు ఏడవడం వల్ల ఆ రోజు
ఆ టైంకి పెట్టాల్సింది నేను పెట్టలేకపోయాను. ఎలా అంటే ఆ అమ్మవారు రూపం మొత్తం డిఫరెంట్ గా ఎంత కళగా ఉందంటే వచ్చి ముందు కూర్చున్నట్లుగా అనిపించింది. అమ్మవారు స్వయంగా కనిపించారు. నేను అది చాలా ఫీల్ అయ్యాను, కానీ నేను గురువుగారికి చెప్పలేకపోయాను ఆ విషయము. అంతే. ఆ అనుభవం మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవమే. తామర గింజలు వాడమని చెప్పారు కదమ్మా, అది ఎలా అనిపించింది మీకు? తామర గింజల గురించి నేను వినడం ఇదే ఫస్ట్ టైం. అంటే తామర గింజలు ఉంటాయని నాకు తెలియదు ముందు. ఆ చెప్పిన తర్వాత తామర గింజలు ఉంటాయా అని తీసుకొచ్చింది సామాగ్రిలో తీసుకొచ్చిన తర్వాత చూశాను. చూసిన తర్వాత గురువుగారు ఆడియోలో చెప్పారు కదా, తామర గింజలు అంటే అమ్మవారి స్వరూపంగా చూడాలి అని అన్నప్పుడు నాకు అప్పుడు అనిపించింది అమ్మవారు తామర పూలు ఉంటారు కదా, అందుకే గురువుగారు చెప్పారు. అయినా ఒకటి, గురువుగారు ఏదైనా ఒక చిన్న టాపిక్ చెప్పారంటే దాని వెనకాల ఎంతో పెద్ద స్టోరీ ఉంటుంది ఖచ్చితంగా. అది ఎలా అంటే చాలా జరిగి అయిన ఆ విషయంలో అలా ప్రతి చిన్నది అని మనకు అనిపించవచ్చు, కానీ దాని వెనకాల చాలా పెద్ద ఆ అలా ఉంటాయని నాకు తెలుసు. తామర గింజలు పెట్టిన తర్వాత ఆ అది నాకు అనిపించింది అట్లా ఏంటంటే ప్రతి దానికి ఒకటి ఉంటది అని అనిపించింది. గజ్జల్ని అమ్మవారికి వాడడం ఎలా అనిపించిందమ్మా? గజ్జెలు చెప్పినప్పుడు ఫస్ట్ సామాగ్రిలో చెప్పినప్పుడు ఏం చేస్తారు అని అనుకున్నాను. తర్వాత అమ్మవారికి అలంకరించాలి అన్నప్పుడు అమ్మవారు స్వీకరించే గజ్జెలను తీసుకొచ్చినామా అని నాకు అనిపించింది. అప్పుడు నాకు సంతోషం వేసింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఆ, మామూలుగా మేము పూజ చేసుకునే రూము వేరే, మేము ఉండే రూము ఇంకో దగ్గర ఉంటుంది. అయితే అప్పుడప్పుడు వస్తూ ఉంటాం ఇక్కడికి. అలా వచ్చినప్పుడు గజ్జల చప్పుడు నాకు కొంచెం కొంచెంగా వినిపించింది. అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎలా అంటే అమ్మవారు మేము పెట్టిన గజ్జల్ని తీసుకున్నారు అనే ఫీల్ కలిగింది నాకైతే. గోధూళితో అమ్మవారికి ఆహ్వానం చేయడం ఎలా ఉందమ్మా? మీరు ఒకవేళ చేయకపోతే పీఠంలో చేసిన ఆహ్వానం ఎలా అనిపించింది? మేము చేసుకున్నాము గోధులతోని. చేసుకున్నప్పుడు అమ్మవారు వచ్చినట్టుగా అనిపించింది. అమ్మవారు వచ్చింది, అసలు వచ్చినట్లుగా అనిపించడం కాదు, వచ్చేసింది ఇంట్లోకి. అది ఫీల్ అయ్యాం మేము. ఆ అమ్మవారు వచ్చి కూర్చున్నట్లుగా ఫీల్ అయ్యాం మేము. వచ్చి కూర్చున్నారు అమ్మవారు, అది చాలా బాగా ఉంది. ఎప్పుడైనా ఆ ఇలా గోపంచకం చల్లి చెప్పేది, ఈసారి గోధులతో చెప్పినప్పుడు మాత్రం అమ్మవారు నడిచి వస్తున్నట్లుగా స్పష్టంగా అర్థమైంది నాకైతే. అలాగే పీఠంలో పెట్టిన ఫొటోస్ కూడా నేను చూశాను. అమ్మవారి కాలి అడుగులు, ముద్రలు అవన్నీ చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా అనిపించింది. పీఠానికి ఇంతకు ముందు వెళ్ళినప్పుడు కూడా నేను అమ్మవారి గజ్జల సౌండ్ ప్రత్యక్షంగా విన్నాను. అదైతే అసలు మర్చిపోలేని విషయం. నా విషయంలో అయితే ఎప్పటికీ గుర్తుండిపోయే విషయం అంటే అమ్మవారి గజ్జల సౌండ్ ప్రత్యక్షంగా వినడం పీఠంలో. పీఠం ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయో ఆ అలా పీఠంలో వచ్చిన గజ్జల చప్పుడు ఎలా ఉంటుందో అలాగే నాకు మా ఇంట్లో ఒకటి రెండు సార్లు వినిపించాయి. అలా నాకు చాలా సంతోషంగా అనిపించింది. వెల్లుల్లి రసం ఎలా ఉందమ్మా? అమ్మవారికి సమర్పణ చేయడం ఎలా అనిపించింది? వెల్లుల్లి రసం చాలా బాగా ఉంది. ఆ నాకు వెల్లుల్లి రసం అందులో కారం వేయకుండా చేశాం కదా, కారం తక్కువ ఉంటుందేమో అనుకున్నాను, కానీ చాలా బాగా కుదిరింది. ఫస్ట్ టైం నేను అలా వెల్లుల్లి రసం చేయడం నాకు తెలియదు. యూట్యూబ్ లో చూసి చేశాను, కానీ చాలా బాగా ఉంది. స్వయంగా అమ్మవారికి పెట్టేవి ఎంత నిష్టగా చేయాలో నాకు గురువుగారు చెప్పినప్పుడు అంతే నిష్టగా చేశాము. అయితే అమ్మవారు స్వయంగా వచ్చి తిన్నారు కూడా. ఎలా అది తెలుస్తుంది మనకి. ఎలా అంటే అమ్మవారికి అన్ని నైవేద్యం పెట్టేసి అమ్మ తినండి అమ్మ అని చెప్పేసి వెళ్ళినప్పుడు అమ్మవారు వచ్చి స్వయంగా తినడం వల్ల టేస్ట్ ఇంక్రీజ్ అయింది అనుకుంటున్నాను నేనైతే. మామిడి అల్లంతో తలకి పట్టి వేసుకోమని అన్నారు కదా, అది ఎలా అనిపించిందమ్మా? అది చాలా బాగా ఉంది. నాకు నవరాత్రుల కన్నా ముందు నుంచే చాలా హెడేక్, తలనొప్పి అసలు భరించలేకపోయేదాన్ని.
అదేందో తెలియదు గానీ, జపసాధనలో కూర్చున్నంత సేపు ఏ తలనొప్పి ఉండదు నాకు. కానీ ఇంకా సాయంత్రం అయితే తలనొప్పి, తలనొప్పి, తలనొప్పి అదే అనిపించేది. రోజు 2, 3 డేస్ అంతకుముందు రోజు టాబ్లెట్స్ ఏసుకున్నాను కానీ, నవరాత్రులు స్టార్ట్ చేసిన రోజు ఆహ్, అప్పటినుంచి నేను తలకి పెట్టుకున్నాను. పెట్టుకున్నప్పుడు తలనొప్పి ఇక్కడ ఏమంటారు? కనుల వైపుకుండే తలనొప్పి నాకు తగ్గిందసలు పెట్టుకోగానే. ఆహ్, క మొదట్లో నేను అల్లం పెట్టుకుంటే మొత్తం మండుతదేమో స్కిన్ మొత్తం అని అనుకున్నాను గానీ, నాకు చాలా చల్లగా అనిపించింది. రిజల్ట్ గూడా నాకు చాలా బాగా అనిపించింది. అసలు తలనొప్పి మొత్తం తగ్గిపోయింది. తలంటు స్నానం చెప్పిన విధంగా చేశారా అమ్మా? చేస్తే ఎలా ఉంది? చేశాను. బాగుంది. తలంటు స్నానానికి కుంకుడుకాయలతో పాటు విప్ప పువ్వు గూడా వాడాం ఈసారి. విప్ప పువ్వు గూడా చాలా బాగా ఉంది. ఆహ్, వాటిని వాడడం వల్ల హెయిర్ గ్రోత్‌తో పాటు హె రిలాక్సేషన్ చాలా బాగా ఉంది. నాకు చాలా నచ్చింది. బెల్లం దీపం వెలిగించారమ్మా? వెలిగిస్తే ఎలా అనిపిచ్చింది? వెలిగించాము. చాలా బాగా ఉంది. మొద బెల్లం దీపం వెలిగించినప్పుడు ఓహ్, ఒకలాగా అనిపించింది. బెల్లం దీపం కొండెక్కిన తర్వాత చూస్తే మాత్రం అందులో ఒక డిఫరెంట్‌గా ఒక రూపంలాగా నాకు అనిపించింది. నాకు చాలా బాగా అనిపించింది. కూరగాయల సలాడ్ ఎలా ఉందమ్మా? అది తీసుకోవడం వల్ల మీకు ఆరోగ్యపరంగా ఏమైనా మార్పు గమనించారా? బావుందమ్మా. ఎలా అంటే, అసలు అవన్నీ సలాడ్స్ పచ్చిగా తీసుకోవాలని నాకు తెలియదు. కానీ ఈసారి బెండకాయలు, సొరకాయలను పచ్చిగా తిన్నాను. నేను మొదట్లో అనుకున్నాను బెండకాయలు వగరు వగరుగా ఉంటాయేమో అనుకున్నాను. అలాగే సొరకాయ తినడానికి అసలు కుదురుతుందో లేదో అనుకున్నాను కానీ, అసలు వాటి టేస్ట్ ఎక్కడ అమ్మవారికి నైవేద్యం చేసిన తర్వాత తీసుకున్నాము. ఎక్కడ కూడా అట్లాంటి డిఫరెన్స్ ఏం తెలియలేదు నాకైతే. అంతకుముందు నవరాత్రులప్పుడు బీరకాయ తిన్నాను గానీ, అప్పుడు అది దోసకాయలాగుంటే ఇది ఇంకా స్వీట్‌గా ఉంది. నాకది భలే నచ్చిందసలు. అమ్మవారికి పంచామృత అభిషేకం చేయడం ఎలా అనిపిచ్చిందమ్మా? అమ్మవారికి అభిషేకం చేసుకోవడం చాలా అదృష్టంగా భావించాను నేనైతే. ఈసారి ఈ ఈ దీంతోని నేను రెండోసారి అమ్మవారికి అభిషేకం చేసి, నాకు ఇట్లా ఇంట్లో అన్నీ చేసుకోవడం నాకు చాలా బాగా అనిపిస్తుంది. అమ్మవారికి అభిషేకం చేసినప్పుడు స్వయంగా అమ్మవారు వచ్చి కూర్చొని అమ్మవారికి చేయించి ఆ ఫీల్‌ని నేను పొందగలిగాను. అమ్మవారి దగ్గర మనం పెట్టిన నీరు గాని, నైవేద్యాలు గాని అమ్మవారు స్వీకరించినట్టు ఆనవాళ్ళు కనిపించినప్పుడు ఏమనిపించిందమ్మా? కనిపించాయి నాకు. ఆహ్, బెల్లం పానకము, నైవేద్యాలు తీసుకున్నట్లుగా నాకు కనిపించాయి. నాకు చాలా సంతోషమేసింది. ఎందుకంటే అమ్మవారికి దండం పెట్టుకునడమే పెద్ద అది అనుకుంటే, అలాంటిది స్వయంగా అమ్మవారొచ్చి మేము వండిన నైవేద్యాలను ఆరగించిందంటే అంతకన్నా మాకు అదృష్టం ఇంకేముంటుంది. స్వయంగా అమ్మవారొచ్చి తిన్నారు. నాకది చాలా బాగా అసలు వర్ణనాతీతం. ఆ ఫీలింగ్స్ అన్నీ చెప్తే తగ్గేవి కాదు. మనస్ఫూర్తిగా ఆస్వాదించగలిగినప్పుడు ఆ ఫీల్‌ని అసలెవ్వరూ చెప్పలేరు. అంతే ఇగ అవి. జపసాధనలో మీకేమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించగలిగారమ్మా? జపసాధనలో నాకంటూ కలిగిన ఇబ్బందులేం లేవు. చాలా బాగా జరిగాయి ఈసారి నాకు నవరాత్రులు. అలాంటి ఇబ్బందులేం జరగలేదు. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయమ్మా? ఏమైనా లోటనిపిచ్చిందా? ఏం లోటు లేదు. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నాకైతే. ఎప్పుడైనా నవరాత్రులు స్టార్ట్ చేయకముందు, నవరాత్రులు స్టార్ట్ పూర్తయిన తర్వాత చాలా డిఫరెన్సెస్ ఉంటాయి ఎవరిలో అయినా. అది నేను విన్నాను, అలాగే అనుభవిస్తున్నాను. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎలాంటి లోటు లేదు నాకైతే.
పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమాల గురించి మీ అభిప్రాయం చెప్పండమ్మా. అన్న సంతర్పణల గురించి అయితే అసలు ఆ వర్ణనాతీతం. ఒక్కొక్క అన్న సంతర్పణ ఒక్కొక్క రేంజ్ అసలు. అక్కడికి వెళ్ళడమే అదృష్టం. అక్కడికి వెళ్ళి అమ్మవార్లకి, అయ్యవార్లని దర్శనం చేసుకోవడం, పాల పొంగులో చూడడం అమ్మవార్లను, అయ్యవార్లను. అలాగే అక్కడికి వచ్చిన దేవి దేవతలకి నైవేద్యాలు అంటే అన్నం వడ్డించడం అవన్నీ ఎంతో అదృష్టం ఉంటే తప్ప జరగవు. అలాంటిది పీఠంలో ఉన్న వారందరూ ఎంత బాగా జరుపుకుంటారంటే ఆ గురువుగారి దయ వలన ఎంత అంటే అంత అసలు ఎంత అలాంటివి ఎంత చేసినా తక్కువే నాకైతే. కానీ నేను ప్రతిదానికి వెళ్ళలేకపోతున్నాను గానీ, నాకైతే చాలా బాగా నచ్చుద్ది. ఎలా అంటే ఎక్కడ లేనంత హ్యాపీనెస్ నేను అన్న సంతర్పణలకి వెళ్ళినప్పుడు మాత్రమే అనుభవిస్తా. నాకు ఎన్ని ఉన్నా, ఎన్ని సంతోషంగా అనిపించినా గానీ, ఏదో ఒక లోటు కనిపిస్తూనే ఉంటుంది గానీ, ప్రతి అన్న సంతర్పణలో చిన్న లోటు అనేది కూడా లేకుండా ఎంత బాగా జరుగుతాయంటే అంత బాగా జరుగుతాయి. మళ్ళీ ప్రతి వారు ఎట్లా అంటే మొత్తం ఒక ఫ్యామిలీ గూడా అంత బాగా కలిసి చేయరు. అలాంటిది పీఠంలో అన్న సంతర్పణలు ఎంత బాగా జరుగుతాయంటే అవి వర్ణనాతీతం. అసలు పోయి చూస్తే మళ్ళీ ఇంకోసారి పోకుండా ఉండలేనంతగా ఉంటాయి. అలాంటి అన్న సంతర్పణలకి వెళ్ళాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం నాకుంది. అందుకే వెళ్ళగలిగాను ఇప్పటికీ. అమ్మవారి దయ, గురువుగారి దయ ఎప్పుడు నాపైన ఉండాలని కోరుకుంటున్నాను. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో శారీరకంగా గాని, మానసికంగా గాని ఏదైనా సరే ఏదైనా మార్పు వచ్చిందా? మార్పు ఉంటే చెప్పండమ్మా. నా విషయంలో అయితే మానసికంగా చాలా మార్పొచ్చింది. ఎలా అంటే పీఠంలోకి రాకముందు మానసిక సమస్యలు అంటే ఇంట్లో సరిగ్గా లేకపోవడం, నాకు నేనే ఏదో గిల్టీ ఫీల్ అవ్వడం అలాంటివి చాలా జరిగాయి. కానీ ఇప్పుడు అలా కాదు. మా ఇంట్లో వాళ్ళతో పాటు నేను అనే ఫీలింగ్‌లో అంటే అంతకుముందు మొత్తం అంటే ఓన్లీ ఎంతమందిలో ఉన్నా నాకు నేను ఒక్కదానిలాగానే అనిపించేది. అలాంటిది ఇప్పుడు ఎక్కడున్నా నాకంటూ ఉన్నారు అనే ధైర్యం గురువుగారి వల్ల, పీఠం వల్లనే నాకు లభించాయి. ఆ ధైర్యం ఎప్పటికి పోదని అనుకుంటున్నాను. మీ జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా అమ్మా? చాలా ఉన్నాయి నా విషయంలో అయితే. మొదట వారాహి నవరాత్రులు చేసినప్పుడే నాకు ఈ స్టడీస్ గురించి అలా అనుకున్నాను. తర్వాత మా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేదు. బాలేనప్పుడు నాకు చిన్న చిన్న ఖర్చులకి రూ. 10, రూ. 20 కూడా ఖర్చు చేయడానికి చాలా ఇబ్బందులుండేది. అలాంటిది పీఠంలోకి వచ్చిన తర్వాత నాకు నేనుగా ఒక చిన్నగా ఒక 2, 3 వేలు సంపాదించుకునేలాగా నాకంటూ ఒక పని దొరకడం, ఆ పని జేసుకోవడం, అన్నీ మేనేజ్ చేసుకునేలాగా అన్నీ కలవడం, అలాగే ఇంట్లో సపోర్ట్ దొరకడం. ఇప్పుడు నాకంటూ ఆహ్ ఎంత ధైర్యం వచ్చిందంటే, అంతకుముందు ఎంత భయపడేదాన్నో, ఇప్పుడు అంత ధైర్యంగా ఉన్నాను. అది కేవలం గురువుగారి దయ వల్లే నాకు దక్కింది. గురువుగారి ఒక్క మాట చాలు. జీవితం మారడానికి. అది నా విషయంలో జరిగింది. అంతకుముందు పీఠంకి రాకముందు నేను చాలా బాధపడ్డాను. అలాంటి బాధల నుంచి ఎంత మారానంటే ఎంతటి బాధైనా అది పోతుంది. అంతా అమ్మవారు, గురువుగారు చూసుకుంటారు అనే ధైర్యం నాకు ఇప్పుడుంది. అంతకుముందు ఏం జరిగినా ఎవరికీ చెప్పుకోలేక బాధపడే నేను ఇప్పుడు నాకంటూ ఒక చాలా మంది ఉన్న సంతోషం ఎలా ఉంటుందో అలా అందరికీ చెప్పుకునేంత నాకున్నారు అనే ఒక ధైర్యం గురువుగారి వల్లే లభించింది. చాలా ధన్యవాదాలు నాకే. సనాతన ధర్మం గురించి గాని, దేవుడి గురించి గాని, ఇక్కడికి రావడం చేత ఏం నేర్చుకున్నారమ్మా? అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? సనాతన ధర్మం గురించి అంటే నాకు పీఠంకి రాకముందు అంత తెలియదు. ఏదో ఇంట్లో దీపం పెట్టేవాళ్ళు.
ఏదో ముట్టిస్తున్నామా, మాలలేసుకుంటున్నారా, అయిపోయిందా, అంతే ఉండేది. కానీ సనాతన ధర్మం గురించి ఈ పీఠంలోకి వచ్చాకనే తెలుసుకుంటున్నాను. ఒక మనిషి ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎవరితో ఎలా ఉండాలి, ప్రతీదీ సనాతన ధర్మం నుంచి గురువుగారు అన్నీ చూసి మాకు చెప్పడం వల్లనే మేము ఇప్పుడు మా జీవితాలలో అన్నీ మార్చుకుంటున్నాం. నలుగురితో ఉన్నప్పుడు ఎలా ఉండాలి అని ప్రతీది ఏ టు జెడ్ గురువుగారు చెప్తూనే ఉంటారు. సనాతన ధర్మంలో ప్రతి దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్‌తో పాటు సైంటిఫిటికల్‌గా గూడా చాలా ఉన్నాయి. అలాంటివి గూడా నేను చాలా పీఠం నుంచే చూశాను. ఎలా అంటే ధ్యానము, మళ్ళీ ఇంకా ఆహ్, మనం చేసే ప్రతి దానికి ఒక్కొక్కటి సైంటిఫిటికల్ ఎలా ఉంటాయో, అలాగే మనం చేసేవి ప్రతి దానికి ధర్మబద్ధంగా, పూజల పరంగా ఎలా చేయాలి అనేది అన్నీ ఈ పీఠం నుంచే నేర్చుకుంటున్నాను. అఖండ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలున్నాయా అమ్మా? అఖండ దీపారాధన అంటే అమ్మవారు వచ్చి కూర్చునేది అక్కడే కాబట్టి, అమ్మవారే గదా స్వయంగా ఆరాధన చేసేది. అమ్మవారి ప్రతిరూపంగానే అఖండ దీపాన్ని భావిస్తాం గాబట్టి, ఆహ్, అమ్మవారే అఖండ దీపంగా నేను భావించాను. అఖండ దీపం అంటేనే అమ్మవారు, అమ్మవారు అంటేనే అఖండ దీపం. నాకు చాలా బాగా అనిపించింది. గురుముఖతః మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకేమైనా తేడా అర్థమైందా అమ్మా? తెలిస్తే చెప్పండి. మామూలుగా చేసే మంత్రోపదేశం అంటే మనం మామూలుగా అనుకున్నప్పుడు అనుభవాలు అంటే అమ్మవాళ్ళు ఇలా రావడం, ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినట్లుగా అనిపించడం, చుట్టుపక్కల ఎవరైనా ఉన్నట్లుగా ఉండడం, అలాంటివి ఏమీ జరగవు. కానీ పీఠంలో గురువుగారు మంత్రోపదేశం చేసిన తర్వాత వాటిని మనం ఉచ్చారణ చేస్తున్నప్పుడు మనకి ఏదో ఒక ఫీల్ ఖచ్చితంగా తెలుస్తుంది. అది ఎంత శక్తివంతమై ఉంటే ఆ ఫీలింగ్ రావాలి. ఆ మంత్రానికి ఎంత గొప్ప శక్తి ఉంటే ఆ ఫీలింగ్ ఆహ్, అలా అనిపిస్తుంది. అవన్నీ రిజల్ట్‌గా తెలుస్తాయి. కొన్ని కొన్ని విషయాలు జాతకాలలో తెలవనివి గూడా ఇక్కడ తెలుస్తాయి. అందరికీ ప్రతీదీ చిన్న చిన్న పొరపాట్ల నుంచి పెద్ద పెద్ద వాటి వరకు పీఠంలోనే తెలుస్తున్నాయి నాకైతే. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకు ఏమైనా అనుభవాలున్నాయమ్మా? నాకు చాలా బాగా అనిపించింది. ఎప్పుడైనా ఇంతకుముందు శ్యామలాదేవి నవరాత్రులు, లలితాదేవి నవరాత్రులు, శారదాదేవి నవరాత్రులు, అలాగే వారాహి నవరాత్రులు చేశాం గానీ, ఏ ఒక్క నవరాత్రులు కూడా ఇంత భయపడకుండా ధైర్యంగా చేసుకోలేదు. ఎందుకంటే, మా ఇంట్లో పరిస్థితులు అలాగనే ఉండేవప్పుడు. ఆహ్, అన్నింటికి ఏదో ఒకలాగా చేశాను. చేయలేదని గాదు గానీ చేశాను. కానీ ఈసారి మాత్రం అన్నీ అత్తగారు, మా మామగారు చూస్తుండంగానే అన్నీ చేయడం. అంతకుముందు వాళ్ళు చూడకముందు చేసి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించేది. కానీ ఈసారి అలా కాకుండా వాళ్ళ ముందే అన్నీ చేసి అమ్మవారికి పెట్టడం, వాళ్ళకి పెట్టడం, మేము మా పిల్లలకి పెట్టడం. మా పిల్లలైతే ఇంకా సంతోషం. "మమ్మీ అమ్మవారికి కాళ్ళకి పెట్టవా?" అని అనడం ఇంకా అదైతే నాకు చాలా బాగా అనిపించింది. మా పాప అన్నది. "అమ్మవారికి చేతులకు పెడుతున్నావు మమ్మీ కాళ్ళకి పెట్టవా?" అని అన్నది నన్ను. అది నిజంగా వాళ్ళు గూడా ఫీలవుతున్నారు. మా ఇంట్లో అమ్మవారు ఇట్లున్నారు. ఇట్లా వాళ్ళు గూడా వచ్చి అమ్మ అన్నం తిను అని మేము నైవేద్యాలు పెట్టినప్పుడు పెట్టడం. అన్న సంతర్పణలకి వెళ్ళినప్పుడు అన్న సంతర్పణలో చేసే విధి విధానాలను కూడా వాళ్ళు కూడా నేర్చుకోవడం. నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మవారికి సారె ఇవ్వాలని గురుగారు చెప్పారు గదమ్మా! అది మీకెలా అనిపిచ్చింది? నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంటికెవరన్నొస్తే సారిచ్చి పంపించినప్పుడే ఆనందపడతాము. అలాంటిది స్వయంగా అమ్మవారికే ఇస్తున్నప్పుడు ఇంకా ఆ సంతోషానికి అవధులుండవు. నాకైతే అసలు లేవు. మళ్ళీ ఆహ్, ఎలా అంటే అమ్మవారికి సారె ఇచ్చినప్పుడు స్వయంగా అమ్మవారు తీసుకున్నట్లుగా అనిపించడం, అవన్నీ ఫీల్ అవ్వడంతో పాటు అమ్మవారు నిజంగా ఇక్కడుండి తీసుకున్నట్లుగానే అనిపిస్తుంది. నా విషయంలో అలా జరిగింది. నాకు చాలా బాగా అనిపించింది. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా?
ఉద్వాసన కార్యక్రమం చాలా బాగా జరిగింది. ఉద్వాసన కార్యక్రమం జరుగుతున్నప్పుడు అమ్మవారిని వెళ్ళి రమ్మని చెప్తాం కదా! అలా చెప్పినప్పుడు అమ్మవారు స్వయంగా లేచి నిలబడినట్లు, పక్కనే నిలబడినట్టు, ఒక పక్కన నిలబడినప్పుడు గాలి శ్వాస ఎలా వస్తుందో నాకు అలా అనిపించింది ఈసారి. అది నేను ఫీల్ అయ్యాను. నాకు చాలా బాగా అనిపించింది. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా అనిపించిందమ్మా? అమ్మవారిని సాగనంపేటప్పుడు బాధేసింది. ఎలా అంటే 9 రోజులు స్వయంగా అమ్మవారు గజ్జెల సప్పుడు వినిపించి, అలా ఇంట్లో ఉన్నట్లుగా ఫీల్ అవ్వడం, అదంతా ఉండి ఉండి ఇంట్లో వెళ్ళిపోతే ఎంత ఇంట్లో చిన్న పిల్లలు ఉండి ఉండి వెళ్ళిపోతే ఇల్లంతా ఎలా చిన్నగా అయిపోతుందో నాకు అలా అనిపించింది. అలా అన్ బాధేసింది కాస్త, కానీ అమ్మవారు ఎప్పుడు మాతోనే ఉంటారనే నమ్మకం నాకుంది. గురువుగారు పీఠం ప్రత్యేకత గురించి చెప్పారు కదమ్మా. ఇలాంటి పీఠంలో వారాహి నవరాత్రులు పూర్తి చేసినప్పుడు మీకేమనిపించిందమ్మా? నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి పీఠంలోకి ఇలా నవరాత్రులు చేసుకోవడం అంటేనే అదృష్టం. అలాంటి అదృష్టం నాకు లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు ఉంది. నాకైతే ఇంకా పెద్ద అదృష్టం. ఎలా అంటే పీఠంలో ఉన్న సాధకులందరూ చాలా గొప్ప అదృష్టం చేసుకున్న వాళ్ళని అర్థం. ఎలా అంటే అమ్మవారు స్వయంగా వచ్చి అలా తినడం, చేయడం, అమ్మవారి కృప, గురువుగారి కృప ఉండటం వల్లనే ఇప్పుడు మా జీవితాలు మారాయి. లేదంటే ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉండేదాన్నో కూడా నాకు తెలియదు గానీ, ఆహ్, అలాంటి మిరాకిల్స్ చాలా జరిగాయి నా విషయంలో. అవి ఎలా అంటే ఒక సిట్యుయేషన్‌లో అయితే మా ఇంట్లో ఆహ్, అసలు ఆ రోజు ఎంతమంది ఎలా అయ్యేదో తెలియదు గానీ, మా ఇంటి ముందు ఒక చిన్న కార్ యాక్సిడెంట్ కాదు, పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఆల్మోస్ట్ మా ఇంటి ముందే మేము అన్ని పనులు చేస్తాం గానీ, అక్కడ మా అత్తగారు, మామగారు, మా పిల్లలు ఎప్పుడు వాకిట్లోనే ఉంటారు. అలాంటి రోజు ఒకరోజు పెద్ద కారొచ్చి మా ఇంటి ముందే పడింది. నాకప్పుడైతే ఇగ ఎవరో ఒక్కళ్ళు పోయినాంరా అనుకున్నాం గానీ, అమ్మవారి దయ వల్ల, గురువుగారి కృప వల్ల అసలేం జరగలేదు. అదైతే పెద్ద విషయం. మా జీవితాలలో అయితే మర్చిపోలేని విషయం. అదే గురువుగారు చెప్పా గురువుగారికి చెప్పిన తర్వాత అమ్మవారు మిమ్మల్ని కాపాడిందని, మా ఆయనకప్పటికి నేనింక పీఠంలోకి రాలేదు. మా వారున్నారు. నాకప్పుడైతే మరి ఎలా అంటే చాలా భయమేసిందప్పుడు ఫస్ట్. ఇలా జరిగిందని జరిగిన తర్వాత మా వారు జెప్పారు. అదంతా అయిపోయినంక 2, 3 రోజులకి అప్పుడు అనిపించింది. అమ్మవారిని నమ్ముకున్నోళ్ళకి ఎప్పుడు ఎలాంటి అపాయం జరగదు. అన్నింటికి గురువుగారు, అమ్మవారు చూసుకుంటారనే నమ్మకం అప్పుడే కలిగింది. అలాంటి శక్తి ఉన్న పీఠం అంటూ అంటే నాకు తెలిసి ఇదొకటే. ఆహ్, నాకు చాలా సంతోషంగా ఉంది పీఠంలో ఉన్నందుకు. నేటి సమాజంకి ఇలాంటి పీఠం అవసరం ఉందమ్మా? ఖచ్చితంగా. ఎలా అంటే, ఇప్పటి జనరేషన్ ఎలా ఉందంటే, ఎక్కువగా చెడుకే అలవాటు పడిపోతున్నారు. మంచిలో కూడా చెడును వెతికే మెంటాలిటీస్ మారాయి చాలామంది. ఎస్పెషల్లీ యంగ్‌స్టర్స్ అంటే టీనేజ్ వాళ్ళకి అంతకన్నా టీనేజర్స్‌కి బాగా ఎక్కువ. బాగా వేరే అడిక్ట్ అవ్వడం, చాలా అంటే చాలా విషయాలు చూస్తున్నాం. ఈవెన్ చిన్న పిల్లలపైనైనా, పెద్దవాళ్ళతోనైనా ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అనేది తెలియట్లేదు ఇప్పటి పిల్లలకి. చిన్న పిల్లలైనా కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నారు. అసలు ఎలా అంటే పిల్లలతో ఎలా ఉండాలి, ఏం చేస్తే బాగుంటుంది, పిల్లల్ని ఎలా పెంచాలి అని గూడా గురువుగారు ప్రతీదీ చెప్తూనే ఉంటారు. ప్రతీదీ మేము చేస్తూనే ఉంటున్నాము. ఆహ్, ఇంకోటేంటంటే ఇప్పటి జనరేషన్‌కి సనాతన ధర్మం గురించి, దేవుడు గురించి చెప్పడానికంటూ పీఠాలు ఖచ్చితంగా ఉండాలి. అలాంటిది మన పీఠంలో అయితే ప్రతీదీ నేర్చుకుంటున్నాం మేమైతే. పీఠంకి వచ్చిన తర్వాత జనరేషన్స్ ఇప్పుడున్న సమాజం ఎలా ఉంది, మనం ఎలా ఉంటే బ్రతకగలము అనేది ప్రతీదీ నేర్చుకుంటున్నాం మేమైతే. అలాగే పిల్లల విషయంలో మాత్రం ప్రతీదీ ఏ యంగ్‌స్టర్స్
యంగ్‌స్టర్స్ పూజలు, పునస్కారాలంతా చెయ్యరు కానీ, వాళ్ళకు ఒకవేళ ఇంట్రెస్ట్ కలిగితే మాత్రం పోరు. అలాంటి ఇంట్రెస్ట్ అందరికి రావాలని కోరుకుంటున్నా నేనైతే. ఎందుకంటే, ఇప్పుడు మొత్తం నెగెటివ్‌గా వెళ్ళడము, మొత్తం సమాజం మొత్తం మారిపోయింది. అసలు పీఠంకొచ్చిన తర్వాత తెలిసింది ఈ విషయం నాకు. అర్థమయ్యింది. తెలియడం గాదు, అర్థమైంది. ఒక మనిషి ఎలా ఉంటున్నారు, ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నాం. ఈవెన్ నేను గూడా స్వార్థంగానే ఆలోచించాను అంతకుముందు. ఇలాంటియన్నీ జరగకుండా ఉండాలి అంటే, ఇలాంటి పీఠాలు ఉండాలి ఖచ్చితంగా. ఉండి పీఠం గురించి ఇంకో నలుగురికి తెలిస్తేనే పీఠం ధర్మం గురించి చెప్పడం. పీఠం గురించి కాకుండా ధర్మం గురించి ప్రతీదీ చెప్పడం వల్ల చాలా మందిలో చాలా మార్పులు వస్తాయనే నమ్ముతున్నాను నేను. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు గదమ్మా! అది మీకేమనిపిచ్చింది? నాకు చాలా బాగా అనిపించింది. పిల్లల్ని చిన్నప్పటి నుంచే ఎలా పెంచాలి, చిన్నప్పటి నుంచి ఎలా పెంచితే వాళ్ళు పెద్దగైన తర్వాత కరెక్ట్‌గుంటారు అని. ఇప్పుడనే కాదు, నేను పీఠంకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. గురువుగారు చిన్నప్పటి నుంచి అన్నీ చెప్పాలి, అన్నీ చేయాలి అని ప్రతీదీ చెప్పినప్పుడు, మొదట్లో నేను కాస్త పిల్లల్ని గారాబం చేయకుండా ఉండలేం గదా అనిపించేది. కానీ ఒక ఇన్సిడెంట్ అంటే అన్నసంతర్పణకి వెళ్ళినప్పుడు ఒక పీఠంలోని వ్యక్తి ఒకరు చెప్పినప్పుడు స్వయంగా నేను విన్నాను. కళ్ళతో వాళ్ళు బాధపడుతూ చెప్పినప్పుడు అది నాకు అర్థమైంది. ఎలా అంటే ఆహ్, ఎంత గారాబం చేసినా ఎవరి పనులు వాళ్ళు చేసుకోగలిగినప్పుడే వాళ్ళకంటూ ఒక ధైర్యం వస్తుంది. ఆ ధైర్యాన్ని పోగొట్టిన వాళ్ళం అవుతామని నాకు అప్పుడు అర్థమైంది. ఆ విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకుంటున్నాను నేనిప్పుడైతే. నాకు ఇద్దరు పిల్లలున్నారు. చూసుకుంటున్నాను చాలా బాగా. ఆహ్, కానీ పిల్లలతో ఎలా మూవ్ కావాలి అని గురువుగారు చెప్పడం వల్లే నాకు ఇంత తెలిసింది. లేదంటే నేను గూడా అలాగే గారాబం చేసేదాన్నేమో. మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉందమ్మా? తోటి సాధకులు చాలా బాగా నాకు హెల్ప్ చేస్తున్నారు. ప్రతి దానికి నాకు అంతగా తెలియకపోవడం వల్ల నేను ప్రతీదీ మా తోటి సాధకులతోని అడగడం, అలాగే చేయడం లాంటివి చేస్తూ ఉంటాను. నాకైతే చాలా బాగా సపోర్ట్ చేస్తారు వాళ్ళు. ఏది అయినా ఏ టైంలో అయినా ప్రతి దానికి ఆన్సర్ చేస్తారు వాళ్ళు. బాగా సపోర్ట్ ఇస్తారు. ఇంట్లో వాళ్ళకన్నా నాకు మా సా నాతోటి సాధకులు, గురువుగారే ఇంట్లో వాళ్ళకన్నా ఎక్కువ ప్రెజెంట్ నాకైతే ఇప్పుడు. గురువుగారి సపోర్ట్ ఎలా ఉందమ్మా? చాలా బాగా. గురువుగారి సపోర్ట్ అంటే మామూలుగా ఉండదు. అసలు ప్రతి దానికి చిన్న చిన్న విషయాల నుంచి ప్రతి దానికి గురువుగారి సపోర్ట్ చాలా ఉంటుంది. ఒకసారి పీఠంలోకి వచ్చాము అంటే గురువుగారు పీఠంలోని సాధకులందరూ తన ఫ్యామిలీ అనుకునే చేస్తారు. అది నేను ఇప్పటికీ చాలా సార్లు చూసాను. ఆహ్, ఎంత అంటే ఆ తల్లిదండ్రుల దగ్గర గూడా అంత సపోర్ట్ దొరకదు. నా విషయంలో అయితే అంతకన్నా ఎక్కువ తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా సపోర్ట్ చేశారు నాకు. చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం ఏంటమ్మా? నవరాత్రులు చేసుకోవాలని చెప్తాను. ప్రతి ఒక్కరూ నవరాత్రులు చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్‌లో ఏదో ఒక మార్పు ఖచ్చితంగా జరుగుతుందని ఖచ్చితంగా చెప్పగలను నేను. ఎందుకంటే నా విషయంలో జరిగింది. అలాంటి సిట్యుయేషన్స్ ఎలా అంటే కొందరికి బాధలు అంటే చాలా ఉంటాయి. ప్రతి ఒక్కరికి బాధ లేకుండా ఎవరు ఉండరు గానీ ఆహ్, చిన్న చిన్న విషయాలకు గూడా బాగా అది వేరేలాగా వెళ్ళేసి ఏదో ఒకటి చేసుకునే సిట్యుయేషన్స్ ఇప్పుడు చాలా ఉన్నాయి. ఆహ్, ఎలా అంటే టీనేజర్స్‌లో అయితే చాలా చూస్తున్నాను నేను ఈ మధ్య. సూసైడ్ చేసుకోవడం, మార్కులు రాలేవని ఇంట్లో పేరెంట్స్ తిట్టడం, అలాంటివి ప్రతి దానికి అలాంటియన్నీ తెలుసుకోవాలంటే పీఠంలోకి ఒక్కసారి నవరాత్రులు చేసుకుంటే చాలు. వాళ్ళకన్నీ తెలుస్తాయని నాకనిపించింది. పీఠంలోకి వస్తే మాత్రం వాళ్ళే మంచి భవిష్యత్తులోకి వెళ్తారు అని నేను అనుకుంటున్నాను.